అర్హులైన చిట్ట చివరి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి, బి చెన్నాపూర్, రేగొండ, గోరి, కొత్తపల్లి గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభ, వార్డు సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లిస్టులో పేర్లు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ప్రజాపాలన కులగణన సర్వేలో భాగంగా సేకరించిన ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. సోదరులారా, ఈరోజు మూడవ రోజు గ్రామ సభ ద్వారా 4 పథకాలను ఈ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలకు ఒక 5 పథకాలు చేశాం. ఈ 4 పథకాలు కూడా అమలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గ్రామ సభల ద్వారా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తులు చేసి ఉన్నారో, ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డులు ఇవ్వని ఎవరైతే ట్రిక్ పెట్టారో, అదేవిధంగా భూములు పట్టాలు కాలేదని ఎవరైతే దరఖాస్తు ఇచ్చారో వారందరికీ కూడా 16 నుంచి 20వ తారీఖు వరకు దరఖాస్తులు పరిశీలన చేసి 21 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ సభలలో లిస్టులు చదివి ఆ లిస్టులలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, అదేవిధంగా నిరుపేదలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కిరాయికి ఉండి సొంత జాగాలు లేక ఎవరైతే గోడలు కూలి పరదాలు కప్పుకొని ఇబ్బంది పడి మరి గుడిసెలలో ఉంటున్నారో వాళ్ళందరి లిస్టు కూడా మీరు చదువుతారు. ఆ చదివిన లిస్టులో మరి ఉన్నవారికే వస్తే జాబ్ ఉన్న వారికి వచ్చింది, ఆయనకి ఎందుకని చెప్పండి, తీసేస్తాం. ఒకవేళ నిరుపేదలు లిస్టులో రాకపోతే మీరు ఇప్పుడు దరఖాస్తు ఇవ్వండి, లిస్టులో చేర్చి ఆ నిరుపేదలను మరి ఇండ్ల సెలక్షన్లోనే ఇక్కడనే గ్రామ సభలో మరి సెలక్షన్ చేసి మీకు ఈ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం మీ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు ప్రతిదీ కూడా ఒక కుటుంబానికి సంబంధించిన అంశాలు. వీటికి సంబంధించి నవంబర్ మంత్ అంతా కూడా మేము ఇంటింటికి తిరిగి మీ దగ్గర నుంచే మీ సమాచారాన్ని సేకరించాము. ఆ సేకరించిన సమాచారం ప్రకారంగా ఆన్లైన్లో ఎంట్రీ చేసినాక మాకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని మళ్ళీ మీ దగ్గర తీసుకొచ్చి ఒకసారి పరిశీలించుకున్నాం. ముఖ్యంగా ఉండటానికి ఇల్లు గురించి మీరేమి ఇచ్చారు ఆ సమాచారాన్ని మీ దగ్గరకు వచ్చి గత 20 రోజుల ముందు నుంచి మీరు ఉండేటువంటి ఇంటి స్థితిగతులను తీసుకున్నాము. ఆ స్థితిగతులను బట్టి ఒకవేళ అది ఆర్సీసీ స్లాబ్ కానీ ఇల్లు అయితే కనుక మీ ఇల్లు కట్టుకోవడానికి మీకు ఎక్కడైనా స్థలం ఉందా, మీరు చూపించిన పేపర్స్ ప్రకారంగానే స్థలం ఉన్న వాళ్ళది స్థలం ఉన్నదని, లేని వాళ్ళది లేను అని చెప్పేసి మేము ఫోటో డాక్యుమెంట్ చేసుకొని ఒక లిస్ట్ ప్రింట్ తీసుకున్నాము. అదేవిధంగా ఆ లిస్టుని ఇప్పుడు మీకు చదివినిపిస్తారు. ఆ లిస్టులో ఎవరైనా పేరు తప్పిపోయి ఉంటే మేము ఫోటో తీసినప్పుడు మీరు లేకను టెక్నికల్గా మేము పంపించిన రాకపోతేను అలాంటి వాళ్ళ పేర్లకు మళ్ళీ కూడా మేము అప్లికేషన్ తీసుకుంటాము. పేరు తప్పిపోయిందని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు, దాంట్లో హైరాణ కావాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం, వాటిని పరిశీలించి ఆ జాబితాలో ఖచ్చితంగా చేరుస్తాం. మరి రేషన్ కార్డుకు సంబంధించి ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు తీసుకున్నాము. ప్రజాపాలన కాకుండా అంతకుముందు మీరు అత్యవసరం అనుకొని కొత్త రేషన్ కార్డు కావాలని తల్లిదండ్రులతో పాటు ఉన్న రేషన్ కార్డులో నుంచి మేము బయటికి రావాలని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చి దాదాపుగా 10-15 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉండుంటాయి, కోడలు వచ్చి ఉంటుంది, లేదంటే కొడుకులకు పిల్లలు అయిపోయి పిల్లలు పుట్టి మనవరాళ్ళు చేరుంటారు. వాళ్ళని కార్డులో చేర్చుకోవడానికి మీ సేవా కేంద్రం ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని కూడా ఇప్పుడు జాబితాను తీసుకొచ్చి మీ ముందు చదువుతున్నారు. కొత్త రేషన్ కార్డు పెట్టిన దరఖాస్తులో కానివ్వండి, ఈ యాడిషన్ దాంట్లో కానివ్వండి మీ పేరు లేకపోతే దానికి మళ్ళీ దరఖాస్తు తీసుకుంటారు. ఇవి 2 ఖచ్చితంగా మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు గ్రామంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇవ్వటం కానీ, లేదా ఇవాళ ఇప్పుడు ఇవ్వటం కుదరదు అనుకుంటే రేపటి నుంచి ఎంపీడీఓ ఆఫీస్లో అక్కడ కూడా ఒకటి మేము ప్రజాపాలన మీ సేవా కేంద్రం అని పెట్టినాము, దాంట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ అండి. రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ.
ఇందిరమ్మ ఇళ్ళది ఇప్పుడు మీరు ఇచ్చే కొత్త దరఖాస్తుతో పాటు పరిశీలించుకొని ఒక జాబితా తయారు చేసుకుంటాము. ఇవి రెండు కూడా రైతు భరోసాకి సంబంధించి మీకు తెలుసు, మీరు ఆల్రెడీ ఇంతకుముందు రైతు బంధు తీసుకున్నారు. దాంట్లోనే రైతు భరోసాగా పేరు మార్పిడి చేయబడింది. దాంట్లో సేద్యం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందే విధంగా లిస్టు చదువుతారు. సేద్యానికి అనుకూలంగా లేని కూడా చదువుతారు. అది మీరు పరిశీలించుకోండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి నిన్న మొన్న మీరు ఆల్రెడీ చూశారు. గత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి 20 రోజులు అంతకంటే ఎక్కువ పనిచేసినటువంటి భూమి లేని కుటుంబాలది జాబితా తీసుకొచ్చారు. చదువుతారు, ఒకసారి వినండి. దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే, పొరపాట్లు ఏమైనా ఉంటే మాకు సలహాలు ఇవ్వండి. అదేవిధంగా మిస్ అయిన పేర్లు ఏమైనా ఉంటే, లేదు నాకు భూమి లేదు మీరు ఉందని చెప్తున్నారు అని చెప్పేసి అట్లాంటివి ఏమైనా ఉంటే దరఖాస్తు ఇవ్వండి. ఈ 4 అంశాలపైన క్షుణ్ణంగా మా గ్రామ సభలో మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు